హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మరి దాని ప్రాసెస్ ఏంటో చూద్దామా. ముందుగా దానికోసం ఒక పావు కిలో బెండకాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బెండకాయలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మళ్ళీ అదే బాండీలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చెక్క 4 లవంగాలు వేసుకుని తర్వాత 2 పచ్చిమిర్చి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా వేపుకొని తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత 2 చిన్న టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి కూడా వేసుకుని ఒకసారి అన్ని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకుని పెరుగు బాగా బీట్ చేయాలి గడ్డలు లేకుండా. అది కూడా మసాలాలు దాంట్లో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని అది కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కను కూడా ఇందులో వేసుకొని అది ముక్క విరగకుండా బెండకాయ నెమ్మదిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఒక చిన్న కప్పు వరకు వాటర్ కూడా అందులో వేసుకొని వాటర్ వేసిన తర్వాత అదంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే కూర మనకి రెడీ అయిపోయినట్టే, బాగా ఉడికింది. ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. మరి పులుసులా కాకుండా కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. అంతే, మనకి బెండకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి అన్నంలోకి మరియు చపాతీలకు కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.